హలో అండి. నేనైతే ఇంక మళ్ళీ ఎప్పుడు ఆమెనైతే కలవలేదు అండ్ అడగలేదు కూడా. ఎందుకు ఇట్లా చేసినావు తెలిసి తెలియక అని కూడా ఏం అడగలేదు ఆమెనైతే. అండ్ తర్వాత అయితే నాకైతే డాక్టర్లు 1 year మెడికేషన్ అయితే చెప్పినారు ఈ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినందుకైతే. అండ్ నాకు కొంచెం తలనొప్పి వచ్చినా లేకపోతే కొంచెం హెడేక్ అనిపిస్తుంది, చాలా భయం అవుతుంది చాలా రోజులు. అండ్ ఈ జరిగిన విషయానికి నేనా కారణం లేకపోతే ఆశా వర్కర్ అనేది పక్కకెడితే, నా డెలివరీ అయినాక నేను ఫోన్లో అయితే ఒక స్టోరీ అయితే చూసినాను. ఒక భార్య భర్తలు, ఆ భార్య అయితే ప్రెగ్నెంట్ 9th month వరకు బాగానే ఉంది. 9th monthలో ఆమెకి బీపీ అయితే రేజ్ అయ్యి అండ్ ఫిట్స్ వచ్చి అయితే ఆమె చనిపోయిందంట. అంటే ఈ విషయం చూసినాక బేబీ బతుకుంది, మదర్ చనిపోయింది అనే విషయం చూసినాక అరే నాకు ఏమన్నా అయితే నా పిల్లలకి ఎవరైతే ఉండే అనే సిచ్యువేషన్ని ఊహించుకుంటూనే నాకు మస్తు భయమైంది. చాలా రోజులైతే ఏడ్చినాను ఈ విషయం మీద అయితే. మా అమ్మ మా చెల్లి అయితే అన్నారు, ఒకసారి అయితే ఆమెకు కాల్ చేసి ఇట్లా ఎవరికి నీలా కావద్దు కదా, నువ్వు అడిగితేనే ఆమెకు తెలుస్తుంది కదా అని అన్నారు. కానీ ఎవరి పాపం వాళ్ళదని నేనైతే అడగలేదు, వదిలేసినాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నా మిస్టేక్ వల్ల నేను చాలా ఇబ్బంది పడిన. అండ్ నా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఒకరి నిర్లక్ష్యం వల్ల నేను చాలా ఇబ్బంది పడిన. డబ్బు విషయం అయితే పక్కకు పెడితే ప్రాణం మీదకి వచ్చింది, అది చాలా బాధ అనిపిస్తుంది. అందుకే నేనైతే చెప్పేది ఒక్కటే, వేరే వాళ్ళు చెప్పే మాటలు అస్సలు వినకండి. మీ డాక్టర్ ఏం చెప్తుందో మీ డాక్టర్ చెప్పినట్టే ఫాలో కండి. ప్రీవియస్గా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే డాక్టర్తో చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. అండ్ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా అండ్ హెల్తీగా ఏం టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండండి. అలా వేరే వాళ్ళ మాటలు విని ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు అనేదే నా ఈ చిన్ని ప్రయత్నం. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్ అండి మరి.